ఇటీవల ఒక కొత్త రకం ఆన్లైన్ మోసం మొదలైంది. డిజిటల్ అరెస్ట్ అని. మోసగాళ్లు, పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ అని ట్రై అధికారులుగా నటిస్తూ మీ మీద చాలా కేసులు ఉన్నాయి, మీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయంటూ భయపెడుతున్నారు. తర్వాత నకిలీ ఎఫ్ఐఆర్లు, వారెంట్లు, ఆర్బీఐ లెటర్లు కూడా చూపిస్తున్నారు. సుప్రీంకోర్టుకి సమర్పించాలి అంటూ డబ్బు కూడా అడుగుతారు. అవసరమైతే వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్లో కూడా యూనిఫామ్ వేసుకునే కనపడతారు. మాటలతో నమ్మకం కలిగించి చివరికి ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా భయపడతారు. గుర్తుంచుకోండి, నిజమైన పోలీసులు లేదా అధికార సంస్థలు ఎప్పుడూ డిజిటల్ మీడియా ద్వారా అరెస్ట్ చేయరు. ఓటీపీలు గానీ, ఆధార్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ వివరాలు కానీ దయచేసి ఆన్లైన్ లో తెలియజేయమాగండి. మీకు ఏదైనా సందేహం ఉంటే స్కామర్ ఇచ్చిన మొబైల్ కూడా కాల్ చేయొద్దు. డైరెక్ట్ గా మీకు నియర్ బై ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ అనేది చేయండి. మరియు మీకు వచ్చిన కాల్ లాగ్స్ కానీ, వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్లు, ట్రాన్సాక్షన్ ఐడీలు ఇవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకొని భద్రపరచుకోండి. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయండి. లేకపోతే www.cybercrime.gov.in వెబ్సైట్ లో ఫిర్యాదు చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.